ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి గ్రహస్థితి ఈ వారము ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి రాశి ఫలితాలు చెప్తున్నాను. మనకి బుధ, శుక్ర, రాహు, రవి గ్రహాలన్నీ కూడా మీనరాశిలోను, శని కుంభరాశి సంచారము, కేతువు కన్యారాశి, మరి ఈ గురుడు వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. వృషభ రాశి వారికి అందరికీ కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా చకచక అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేవు. స్త్రీల వల్ల కాస్త లాభం ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా మీ భార్య మొండితనముతో మిమ్మల్ని విసిగించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు గంటలు ఫోన్లు మాట్లాడుకోవడం వల్ల మీ చదువు పాడవడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి విద్యార్థులు పుస్తకాలన్నీ, ఇంటర్నెట్ అన్నీ ఉన్నప్పటికీ కూడా చదువులో బద్ధకం వెనుకంజ వేస్తూ ఉంటారు. రైతులు బ్రహ్మాండమైనటువంటి వ్యాపారాలు చేస్తారు, అప్పులు తీరుస్తారు. ఈ వృషభ రాశి వారంతా కూడా మీకు అనేకమైనటువంటి తీర్థయాత్రలు, దూరపు ప్రయాణాలు ఇవన్నీ కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మహిళలకి ప్రమోషన్స్ రావడము, మీ ఇంటికి దగ్గరగా ఉద్యోగాలు రావడము ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడము, అలాగే ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశివారు అంతా కూడా లక్కీ కలర్ ఈ వారము ఏమిటండి అని అంటే పసుపు కలరు. అలాగే లక్కీ సంఖ్య ఏమిటండి అంటే 1, లక్కీ దిక్కు ఏమిటండి అంటే పడమర. ఈ విధంగా మీరు చక్కగా ఈ యొక్క వృషభ రాశి వారు మరి అన్ని పనుల్లో కూడా సినీ సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు అనుకున్నవి సాధిస్తారు. పెట్టుబడులు అన్నీ కూడా పెట్టినటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా లాభాలు కలుగుతాయి. అయితే ఈ వృషభ రాశి వారికి స్త్రీల నుంచి లాభముతో పాటు కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇళ్లల్లో తెలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరంతా కూడా మంచిగా ముందుకు వెళ్ళండి. మరి ఈ యొక్క వృషభ రాశి వారు మహిళలంతా కూడా మరి వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మరి వీధిలో వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని సంప్రదించి మాకు ఈ పనులు చేసి పెడుతున్నారు అనేటటువంటి తృప్తి వీళ్ళందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళంతా కూడా హనీమూన్లకు వెళ్ళడము, అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లల్ని పోషణ ఒక ఛాలెంజ్గా వీళ్ళకందరికీ కూడా వృషభ రాశిలో ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకుల్ని మీరు దాటుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారందరూ కూడా మనకి శని బాగుండలేదు మనకి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణుల్ని మీరు చక్కగా శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు.